నమస్తే. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? ఎలానే ఏ ఉన్నాను. మొత్తం డల్ అయిపోయావు ఎందుకు? సో అది కొంచెం తీసుకోలేకపోతున్నాం బ్రో. ఎందుకు చెప్పు, ఎందుకు తీసుకోలేకపోతున్నావు? బిగ్ బాస్ ఇస్ నాట్ ఏ లైఫ్ కదా. అవును, నాట్ ఏ లైఫ్. సో దాని వెనకాల చాలా బ్యాక్ స్టోరీ ఉంది. అది వెళ్ళడానికి రీజన్ అయినటువంటి ఆ రీజన్ ని నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను అని బాధపడుతున్నాను. ఏం రీజన్, ఏం ప్రిపేర్ అయ్యారు అసలు? అగ్ని పరీక్షకి ఏం ప్రిపేర్ అయ్యారు? బ్యాక్గ్రౌండ్ లో ఏం వర్క్ చేసుకున్నారు? బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే అది కాదు. సో దానికి సంబంధించిన రీజన్ ఏదైతే ఉందో అది నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. సో అందరికీ అమ్మ అనే ఎమోషన్ ఉంటుంది. అమ్మ అనే రీజన్ ఉంది నాకు. అమ్మ నన్ను బిగ్ బాస్ లో చూడాలని కోరుకుంది ఫస్ట్ టైం, ఫర్ ది ఫస్ట్ టైం. సినిమా కాదు, సీరియల్ కాదు, ఏది కాదు, బిగ్ బాస్ లో చూడాలనుకుంటున్నా నాన్న, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అడిగింది. దానికి నేను అమ్మకి న్యాయం చేయలేకపోయాను, పెయిన్ లో ఉన్నా అంతకుమించి. ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అగ్ని పరీక్షకి? సో ఓవరాల్ గా 1 lakh బిలో. 1 lakh. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 70 వాళ్ళకి అమ్మలు లేరా? ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకటి ఉంది కదా. అవును. మళ్ళీ మీరే వాళ్ళ అమ్మ అడగలేదేమో వాళ్ళని. ఎవరికి? ప్రతి ఒక్క అమ్మ, ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క కొడుకు ఒక స్థాయికి వెళ్ళాలని కోరుకుంటది. మీ మమ్మీ ఎలా అనుకున్నది? ఇంట్లో మమ్మీకి అయితే చెప్పేసి వస్తారు కదా, అమ్మ నాన్నకు, మన ఫ్యామిలీకి, అక్క చెల్లెలు తమ్ముడికి చెప్తారు కదా. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకున్నారు, మన తప్పే జరగదని ఉన్నారు. మీరు ఎందుకు అగ్ని పరీక్షని బ్లేమ్ చేస్తున్నారు? జడ్జెస్ ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? సో నేను అమ్మకి మాటిచ్చాను బ్రో, మాటిచ్చాను అమ్మకి. ఇక్కడ మ్యాటరు, సో అమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పడుతుంది. ఆ అమ్మకు ఫస్ట్ టైం అడిగినప్పుడు, అంటే వాళ్ళ పర్సనల్ అది, అందరికి అమ్మలు ఉంటారు, అందరూ అమ్మ కోరిక నాన్న జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు వెళ్ళాలి బిగ్ బాస్ కానీ కోరుకుంటారు, అందుకు కాదనట్లేదు. ప్రతి తల్లికి ఇంపార్టెంట్, నాకు ప్రతి తల్లి నాకు అమ్మతో సమానం, అందరి కోరికలు ఇంపార్టెంట్. కానీ నా కోరిక దానికంటే బలమైంది. అమ్మకి చూపించాలి, ఫస్ట్ టైం కోరుకుంది, ఇట్టి పరిస్థితుల్లో చూపించాలి, కష్టపడి సాధించి చూపించాలని చెప్పి అనుకున్నా. బట్ అక్కడ నాకు అన్ఫేర్ జరగడం వల్ల అది నాకు అన్ఫేర్ జరిగిందని ఫీల్ అవుతున్నా. ఏం అన్ఫేర్ జరిగింది అంటే? 70 మందికి జరగని అన్ఫేర్ మీకే ఏం జరిగింది? యా, సో అగ్ని పరీక్ష అనేది అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది బ్రో. 3 days జరిగింది. Day 1, Day 2, Day 3. సో Day 1 లో కొంతమంది తీసుకున్నారు, Day 2 కొంతమంది ఆడిషన్ తీసుకున్నారు, Day 3 లో తీసుకున్నారు. సో నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే, సో మార్నింగ్ ఇప్పుడు మీరున్నారు, మార్నింగ్ వచ్చినప్పుడు ఫ్రెష్ ఉండే మైండ్ సెట్ కానీ, మీ మాట తీరు కానీ, మీ ఆలోచన కానీ, మీ శక్తి కానీ మార్నింగ్ ఉండేది, ఈవినింగ్ నైట్ ఉండదు. అది టైడ్ అయిపోయి ఉండడమా, ఏదైనా సంథింగ్ ఇష్యూ అయిపోయి ఉండడమా, సో ఏదో ప్యానిక్ అయిపోయి ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైద్ది అనుకున్నా. మార్నింగే వెళ్దాం, మార్నింగ్ నన్ను పిలవండి అని టీమ్స్ కూడా అడిగా. సో అలా కాదు, ర్యాండమ్ గా పిలుస్తున్నాం, ఎవరి పేర్లు పిలిస్తే వాళ్ళ పేర్లే పిలుస్తాం మేము, ఇలా అలా లేదని చెప్పారు. సో ఓకే అనుకున్నా. నాకు థర్డ్ డే 1 కాదు, Day 2 కాదు, Day 3, థర్డ్ నైట్ 11:45 వచ్చింది నాకు ఆడిషన్ టైం. సో వెళ్ళా. నేను ఏదైతే అనుకున్నానో వీళ్ళు డల్ అయిపోయి ఉంటారు, మార్నింగ్ నుంచి ఆడిషన్ చేసి రకరకాల మనుషులు చూసి వాళ్ళు డల్ అయిపోయి ఉన్నారు బ్రో, లిటరలీ డల్ అయిపోయి ఉన్నారు. అభిజిత్ గారు అయితే ఇలా కూర్చుని అసలు ఒలుకు లేదు పలుకు లేదు, అందరూ చాలా డేలాగా ఉన్నారు. శ్రీముఖి గారు మాత్రం జస్ట్ హోస్ట్ కాబట్టి, యాంకరింగ్ చేయాలి కాబట్టి హాయ్ హలో నమస్తే అని చెప్పేసి ఆవిడ యాంకరింగ్ చేసుకుంది. సో అట్లా వెళ్ళాను, లోపలికి వెళ్ళాను. సో వెళ్ళంగానే నేను అనుకున్నా, నేను ఇన్స్టెంట్గా అనుకున్నా, నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు బ్రో, ఇక్కడ ఏం ప్రిపేర్ అవ్వాలి. ఇన్స్టెంట్గా లోపలికి వెళ్ళంగా నాకు అర్థమైపోయింది, ఓకే అనుకున్నా, ఇన్స్టెంట్గా ఒకటి ప్రిపేర్ అయిపోయా. ఏంటి అంటే, సో వెళ్ళంగానే నా పేరు పోతురాజ్, నేను పలానా అని చెప్పకుండా, మ్యాటర్కి వెళ్ళకుండా కొంచెం జోష్ క్రియేట్ చేయాలని చెప్పేసి హలో నమస్తే స్టైలిష్ గా నవదీప్ అన్న అని చెప్పేసి కొంచెం జోష్ క్రియేట్ చేయడానికి ట్రై చేశా. సో ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు, అలా అనక బ్రో ఫ్యాన్స్ ఊరుకోరు అన్నాడు. ఫ్యాన్స్ ఏందన్నా, మీరు నాకు ఇష్టం అన్నా, మీ స్టైల్ కానీ మీ లుక్ నాకు ఇష్టం, నేను పెట్టుకున్నా స్టైలిష్ ఐకాన్ అని చెప్పేసి అన్నాను. ఆయన కూడా ఓకే అయితే ఓకే, నీ పర్సనల్ అయితే ఓకే అని చెప్పి అన్నాడు. లేడీ టైగర్, బిందుమాధవ్ గారిని ఆవిడ పోయాను. సో అట్లా నేను జోష్ క్రియేట్ చేయడానికి ట్రై చేశా. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యారు నాతో, ఓకే అని చెప్పేసి. దాని తర్వాత శ్రీముఖి గారు, సో నేను బిగ్ బాస్ నేను చూసావా అని అడిగింది. నేను చూడలేదని చెప్పాను. బిగ్ బాస్ లో నీకు నచ్చిన ఎపిసోడ్ చెప్పు నా గురించి అంది, నన్ను పొగుడుమంది. మేడం ఇక్కడ నేను చూడలేదు, బిగ్ బాస్ 3 మీరు ఉన్నది, మేబీ నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 3 నేను చూడలేదు, చూడనప్పుడు నేను ఎలా పొగుడుతాను? ఇక్కడ బిగ్ బాస్ పాలసీ ఏంటి, అసలు బిగ్ బాస్ యాంతం ఏంటి? ఏదున్నా వాయిస్ రైజ్ చేసి క్లియర్గా స్ట్రాంగ్, ఎలాంటి పర్సన్ ఉన్నా ఎదురుగా 10 మంది ఉన్నా సరే, తప్పు ఒప్పో రైట్ రాంగ్ కుల్ల మాట్లాడాలి. ఇది బిగ్ బాస్ యాంతం. నా పర్సనల్ క్యారెక్టర్ కూడా నాకు అంతే, ఏదైనా మొక్క మీద మాట్లాడేస్తా. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు మేము పొగడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చూశాను అని అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. నేను చూడనప్పుడు నేను ఎలా పొగడను అన్న. ఆవిడ సీరియస్ అయిపోయి స్టేజ్ దిగడానికి వెళ్ళిపోయింది. స్టేజ్ దిగేసి కిందకి వెళ్ళిపోయి మెట్ల మీద ఏరా స్టేజ్ దిగేసి అక్క రావేంట్రా అని బతిమాలవేంట్రా అని అంది. ఆహా ఓ అమ్మ వీడు బతిమాలా అని చెప్పేసి వెళ్ళాను. సో ఇంకా మరి ఏం చేస్తాను, అక్కడ నాకు ఆప్షన్ లేదు ఇంకా. సో అక్కడ కూడా బతిమాలలో నేను ఆర్గ్యూ చేయడానికి వెళ్ళలేదు. యాక్చువల్గా నేనేంటి చూపించడానికి వెళ్ళాను చేయబట్టి అక్కడ నువ్వు రాక స్టేజ్ మీద రాక అని పిలిచాను, వెళ్ళింది. సో నేను ఆదివారం పరివారం చూస్తా, వాటి గురించి ఏమైనా అడగని చెప్తా అన్న. ఆదివారం పరివారంలో నాకు సేవకులు ఎవరు అని అడిగింది. ముక్కా అవినాష్, హరి అని చెప్పా. సో హరి బిగ్ బాస్కి వెళ్తాడా, హరి బిగ్ బాస్కి వెళ్తాడంటావా, హరికి అమ్మాయిలతో ఫ్లడ్ చేయగలడంటావా అని ఆయన లేపడానికి ట్రై చేస్తుంది. ఆయన గురించి ఎందుకు టాపిక్ అక్కడ నాకు అర్థం కాల. ఇక్కడ వచ్చింది ఎవరో పోతురాజు, ఇక్కడ వచ్చింది పోతురాజు గురించి అడగాలి, పోతురాజు గురించి చెప్పాలి. సో నా గురించి చెప్పకుండా అతను ఎవరో లేపడానికి ట్రై చేసింది, అక్కడ మ్యాటర్ అయిపోయింది అక్కడతో.
సో అక్కడ ఏం చేసింది వెంటనే నవదీప్ గారి దగ్గరికి వెళ్ళి ఆ జడ్జిమెంట్ ఉంటుంది కదా ఇదేంటిది అది తీసుకురామని చెప్పింది. సో వెళ్ళాను, తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాను, ఆవిడ పెట్టి కూర్చొని ఓకే అంది. నవదీప్ గారు పోతరాజు నీ గురించి చెప్పు అన్నాడు. నా గురించి చెప్పా, నేను ఒక యాక్టర్ని, నేను ఒక ఫార్మర్ని, మా ఊర్లో పొలం ఉంది బ్రో, వెళ్ళి వ్యవసాయం చేసుకున్నా, నా పని నేను చేసుకున్నా, పొలంలో పని చేసుకుంటా. ఎందుకంటే నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. సో పొలంలో పని చేసుకున్నప్పుడు కూడా మనకి ఫిట్నెస్ గెయిన్ అవుతుంది ఆ విషయంలో. అండ్ లక్కీ క్యాటరింగ్ అనే ఒక సంస్థ ఉంది నాకు, దాని నుంచి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా కుర్రోళ్ళకి, బాయ్స్కి. అది సీజన్ ఉన్నప్పుడు మాత్రమే. ఇట్లా ఒక యాక్టర్గా, ఒక ఫార్మర్గా, ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా లైఫ్ లీడ్ చేస్తున్నా. ఆఫ్టర్ కరోనా తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టర్గా లీడ్ చేస్తున్నా. ఆఫీసులకు వెళ్ళడం, స్టైల్స్ చేయడం, షార్ట్ ఫిల్మ్స్ చేయడం, చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ చేస్తున్నా, కొంచెం ముందుకెళ్తున్నా అన్న అని చెప్పా. సో ఓకే, ఇక్కడ నాకు బిగ్ బాస్ ఎందుకు వస్తున్నాను అంటే, ఒక యాక్టర్గా ఎవరికైనా సరే బిగ్ బాస్ అంతగా ఉపయోగపడకపోవచ్చేమో కానీ, ఒక డాక్టర్కి, ఒక బిజినెస్ మ్యాన్కి ఉపయోగపడకపోవచ్చేమో కానీ, యాక్టర్కి మాత్రం బెస్ట్ స్టేజ్, బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకు కొన్ని కోట్ల మంది ఆడియన్స్ రీచ్ అయ్యే బెస్ట్ ప్లాట్ఫామ్. సో అందువల్ల నా కోసం యాక్టర్గా వెళ్ళాలనుకున్నా. ది సేమ్ టైం ఈ టైంలోనే బలంగా వెళ్ళాలి ఎవరంటే అమ్మ. బలంగా ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి అనడానికి అమ్మ కోరిక. అమ్మ చిన్నప్పటి నుంచి, అమ్మ గురించి కూడా చెప్పాను, చిన్నప్పటి నుంచి అమ్మ సంతకం పెట్టలేదు అంటే చదువుకోలేదు ఆవిడ. చాలా అంటే అమ్మాయికురాలు అంటే ఎవరు అంటే అమ్మాయి, అంత ఇన్నోసెంట్ పర్సన్. ఊర్లలో మా ఊర్లో ఎక్కడికి అడిగినా అమ్మాయికురాలు అంటారు అమ్మాయిని. సో అట్లాంటి పర్సన్ కొన్ని హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంది బ్రో. లిటరల్లీ 4 years నుంచి కంటిన్యూగా టైఫాయిడ్ వస్తుంది, హాస్పిటల్లో చూపిస్తున్నాం, తగ్గుతుంది. సో అలా జరుగుతూ ఉంది. లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వస్తూ ఉండగా అది హాస్పిటల్ వాష్రూమ్లో స్కిడ్ అయ్యి పడిపోయింది. సో ఇది చేయి ఫ్రాక్చర్ అయింది. అంటే వాళ్ళకి అలవాట్లేదు అక్కడ, అది ఆ ఫ్లోర్ అలవాట్లేదు, పల్లెటూరులో కదా, వాళ్ళకి తెలియక జారిపోయి పడిపోయింది. పడిపోయేటప్పుడు ఎవరైనా సరే మనం టప్పున బ్యాలెన్స్ చేసుకుంటాం కదా, అసలు చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది గుండె తరిగిపోయే సిచ్యువేషన్. పడడం ఏంటి, చేయి బ్యాలెన్స్ చేసుకోవడం ఏంటి, అంటే టైఫాయిడ్ ఫీవర్ వచ్చి చూపించుకుని నాకు వెళ్ళిన పర్సన్ చెయ్యి విరిగిపోవడం ఏంటి, అసలు అది నాకు చెప్పుకోవడానికి కూడా నేను అసలు మాట రావట్లేదు నోట్లో నుంచి. సో చెయ్యి విరిగిపోయింది. వెంటనే నాకు ఫోన్ చేశారు, నేను అసలు తట్టుకోలేకపోయాను. నాకు ఆ విషయం చెప్పగానే వెంటనే అడ్మిట్ చేసేయండి, నేను వస్తానని చెప్పాను. వెళ్ళారు, ఇవన్నీ రాడ్లు వేసారు. సో ఇవన్నీ ఇట్లా రాడ్ వరకు వెళ్ళిందా, అంత డ్యామేజ్ అయిందా? చెయ్యి ఇక్కడ ఇరిగిపోయింది బ్రో, బోను మణికట్టు మొత్తం ఇట్లా ఇరిగిపోయింది. ఇట్లా పెట్టినప్పుడు ఆ బాడీ వెయిట్ మొత్తం, అది కొంచెం ఏజ్ పర్సన్ కదా, బోన్స్ అవన్నీ వీక్ అయిపోయి ఉంటాయి. సో మొత్తం విరిగిపోతే ఇట్లా పెట్టి చెయ్యిలో రాడ్లు వేసారు. రాడ్లు వేసి దాదాపు 2-3 months వరకు రాడ్లు తీయడానికి లేదు, చేయి కదపడానికి లేదు, బట్టలు వేసుకోవడానికి లేదు, సరిగా ఫుడ్ తినేది కాదు. అరకే అనిపించింది బ్రో, అరకే ఫుడ్ కూడా తినేది కాదు, ఫుడ్ తినకపోతే తగ్గదు. సో చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. ఎప్పుడు కూడా అమ్మ బాధపడేది కాదు, ఆ బాధ చూడలేక మేము తట్టుకోలేకపోయాం. అట్లాంటి సిచ్యువేషన్లో కొన్నాళ్ళు కోలుకున్న తర్వాత, ఏది ఒక 5 months బిఫోర్ నాకు ఫోన్ చేసింది. నన్ను ఎప్పుడు అమ్మ కోరిక అడగలేదు బ్రో. పక్కింటోడు 30 ఏళ్ళు సంపాదిస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, నువ్వేం చేయలేకపోతున్నావు, వాడని సంపాదించాడు, వీడిని సంపాదించాడు, వాడు అది చేసాడు, వీడి ఇచ్చేసాడు, నువ్వు ఇచ్చేయనని ఇప్పుడు కూడా లైఫ్లో కోరికే కోరల. అలాంటి తల్లి అసలు జనరల్గా ఫోన్ చేసి మేము ఏమనుకుంటాం, నేను ఏమనుకుంటాను ఫోన్ చేస్తే, నాన్న తిన్నావా, ఏం చేస్తున్నావు, బాగున్నావా, టైంకి తిన్నానా, ఇలా అడుగుతుంది. లేకపోతే నేను బాగానే ఉన్నా, నేను నా గురించి ఆలోచించొద్దు, నువ్వు మంచిగా పని చూసుకో, ట్యాబ్లెట్లు వేసుకున్నా అని అంటది. అసలు ఇవన్నీ కాకుండా బిగ్ బాస్ గురించి అడిగింది బ్రో. మా చెల్లి చెప్పిందంట బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్ అంటే ఏంటి నాన్న, టీవీలో కనిపించట్లేదు, సీరియల్లో కనిపించట్లేదు, ఏదైనా సినిమాలో కూడా కనిపించట్లేదు, ఒకసారి బిగ్ బాస్ ట్రై చేయొచ్చు కదా, నాగార్జున గారు ఎవరికో సామాన్యులకు అవకాశం ఇస్తున్నారంట కదా నాగార్జున గారు, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అంది. ఇక అమ్మ లైఫ్లో ఫస్ట్ టైం కోరిక అడిగింది. అమ్మ కోసం ఎక్కడి వరకు వెళ్తా, అమ్మ కోరిక కోసం దేనిని ఎదిరిస్తా అని ఫిక్స్ అయిపోయా. అమ్మ కోసం పోరాడాలనుకున్నా. సో అప్లికేషన్ పెట్టా. అసలు అదృష్టం ఏమో, అమ్మ ఆశీస్సులు ఏమో, బట్ ఫస్ట్ టైం పెట్టా అప్లికేషన్, ఫస్ట్ టైం వచ్చేసింది, ఫస్ట్ టైం సెలెక్ట్ అయిపోయా. Top 50 వరకు వచ్చేసా.